ప్రేమ అని పిలిస్తే చాలు. నాకు ప్రేమే తెలీదు. అలాగంటే స్నేహ తెలీదు. ఇది అంతే. నన్ను ప్రేమ అని పిలిస్తే సంతోషిస్తాను. కళాయిరాజా ఏం మాట్లాడింది, ఎలా ప్రవర్తించింది? ప్రేమతో చెప్పకపోవడమే మంచిది. చెప్తే కళాయిరాజాతో గొడవకు దిగుతుంది. వాడు ప్రణయ్ ముందు తప్పుగా మాట్లాడినా మాట్లాడతాడు. ప్రేమ, ఏంటమ్మా అలా ఉన్నావు? ప్రణయ్కి తొందరగా గతం గుర్తొస్తే బాగుంటుంది. మళ్ళీ ఏమైందమ్మా? అతను మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎందుకిన్ని మాటలు పడాలి, చస్తే పీడ పోతుంది అన్నంత విరక్తి పుడుతోంది. అదే మాటమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆ ధైర్యం అంతా ఏమైపోతుంది? లాభం లేదమ్మా. ప్రణయ్కి గతం గుర్తొచ్చేదాకా నేనెంత ధైర్యంగా నిలబడ్డా ఏమీ వరగదు. అదెప్పుడో కదా జరిగేది. అప్పటిదాకా ఓపిక పట్టాలి మరి. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. ఏంటది? నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలని నేను ఆ ప్రభువును ప్రార్థిస్తాను ప్రేమ. ఏమో ఏమైందో, వెలుగంతా ఎటుపోయిందో, ఏ దారి లేని దారిలో దైవం ఏం చేస్తుందో తనకైనా తెలుసో లేదో, ఏ నిమిషం ఏమవుతుందో ఏమిటో. వలేసి బంధించి బాధించే ఆటలో మేలేసి ప్రాణాలు తీసేటి వేటలో కలలు కాల్చుతున్నది, ఎదను కూల్చుతున్నది, ఎవరి శాపమో ఇది, దైవమా? ఏం మాట్లాడినా ప్రణయ్ తప్పుగా తీసుకుంటున్నాడు. ఎన్ని రకాలుగా గతం గుర్తు చేయాలని ప్రయత్నించినా నన్ను నమ్మడం లేదు. అందుకే ఒక పని చేయాలనుకుంటున్నాను. అందుకు మీ ఇద్దరి హెల్ప్ కావాలి. ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలో చెప్పండమ్మా. సీన్ రీకన్స్ట్రక్షన్. అంటే ఏంటమ్మా? జరిగిన సంఘటననే ఎలా జరిగింది అనేది మొదటి నుంచి వెలికి తీయడం. ప్రణయ్కి ఎలా యాక్సిడెంట్ అయిందో, ఎక్కడైందో అదే స్పాట్కి తీసుకువెళ్ళి మళ్ళీ అదే యాక్సిడెంట్ని క్రియేట్ చేయాలి. అలా చేస్తే ప్రణయ్కి గతం ఖచ్చితంగా జ్ఞాపకం రావచ్చని ఆశగా ఉంది. ఇదేదో మంచి ఐడియాలాగే ఉంది ప్రేమ. సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయితే పాత జ్ఞాపకాలు గుర్తుకు రావచ్చు. అందుకే మేమేం చేయాలో చెప్పండమ్మా. చెప్తాను. రేపు పొద్దున్నే మీరిద్దరూ ఇంటికి రండి. ఎవరేం చేయాలో అన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. అవును, ఆ శివాగ్నికి తెలిస్తే జరగకుండా అడ్డుపడుతుంది. అమ్మగారు,
నమస్కారం అండి. ఓయ్ ఎవరు నువ్వు? ఏడవుడు బర్రెగొడ్డుకు గొర్రె బొచ్చు అతికించినట్టున్నాడు. ఏయ్ ఏ పారా అమ్మా, ఈ జుట్టుపాలు గాడిని పగటిపూట చూస్తేనే రేత్రి కళ్ళొకొచ్చేటట్టున్నాడు. ఏడుతో నేను మాట్లాడను. మీతోనే మాట్లాడతాను. ఎవరమ్మా నువ్వు? ఆయ్, నా పేరు నవనీత అంటారండి. తూగాలు పుట్టి పాగాలు పెరిగి ఊగోలు ఊపేసి పట్నం వచ్చేసినానండి పని చూసుకుందామని. తూగో ఏంటి, పాగో ఏంటి, ఊగో ఏంటి? తూగు అంటే తూర్పు గోదావరి జిల్లా, పాగు అంటే పశ్చిమ గోదావరి జిల్లా, ఊగు అంటే ఉభయ గోదావరి జిల్లాలు. అంత కరెక్ట్ గా చెప్పేశారండి. మీరు నాకన్నా తెలివైనరండి. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ పక్కీదిలోనే మా ఊరి వెంకటలక్ష్మి సుబ్బలక్ష్మి పనిచేస్తారండి. ఓలప్ప నాకు పనిపించండి అంటే ఈదిలో ఇల్లు అడుక్కుంటా పొమ్మన్నారండి. అట్ట మీ ఇంట్లో పనేటైనా దొరుకుద్దేమోనని అడగడానికి వచ్చానండి. మా ఇంట్లో ఉండేది నేనొక్కదాన్ని. ఆల్రెడీ నాకెప్పటి నుంచో చేస్తున్న పని మనిషి ఉంది. అక్కర్లేదు, వెళ్ళు. అట్ట అనమాకండమ్మా. నేను మా సెడ్డ మంచి మనుషునమ్మా. ఏ పనైనా సిటుకులో చేసేస్తానమ్మా. నాకు అవసరం లేదు. అమ్మ ఇంటి పని అంతా చేసుకోలేకపోతుంది త్రిష. మాకు పని మనిషి అవసరం ఉంది. నేనే వెతుకుదామని వీధిలో 4-5 పని మనుషులకి చెప్పి పెట్టాను. అది తెలిసే నేను ఈ వేషంలో వచ్చానే పిచ్చి ప్రేమ. ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మ, సాక్షాత్తు వరాలిచ్చే దేవతలా కనిపిస్తున్నారు తల్లి. జీతం అది ఎంత ఇవ్వమంటావు? జీతం దేవుందులేమ్మా, అందరికి ఎంత ఇస్తారో నాకు కూడా అంతే ఇవ్వండి. అందరూ ఎంత తింటారో నాకు అంతే అన్నం పెట్టండి. టీ మాత్రం 3 సార్లు తాగుతానమ్మా. పురుగుల మందు ఏమొద్దా? అది నీ గంతులో వస్తాను. పురుగుల మందే సచ్చింది. సరే, నాతో ఇప్పుడు వస్తావా? ఇప్పుడు రాక వచ్చే గోదావరి పుష్కరాలకు వస్తానేటమ్మా. బేగెళ్ళిపోయి డ్యూటీలో జాయిన్ అయిపోవాలా. వస్తాను తల్లి. నువ్వు పనీకపోయినా పనిచ్చే సల్లని తల్లిని చూపించినావు. ఇదిగోమ్మా, ఈ నీ ఇంటి ముందు గేట్కి ఏలాడదీయండమ్మా. మీ ఇంటికి సచ్చినా దిష్టి తగలదు. ఈ రూపు ఎక్కడో చూసినట్టుందే. ఒకసారి ఆ కళ్ళజోడు దీవా? ఈడవడమ్మా, నాకు లైన్ ఎత్తానంటున్నాడు. కింద పడేసి మీద కూకున్నానంటే భూమిలోకి కూరుకుపోగలడు. బైరాగి, త్రిష రేపు పొద్దున ఇంటికి వచ్చేయండి. సరేనమ్మా. ఆ కూలింగ్ గ్లాసెస్ ఇప్పుడెందుకు? తీసే. పట్టం వెళ్ళాక కంట్లో దుమ్ము పడుద్దని మా గుడ్డి గురునాథం గాడు ఎట్టుకమ్మనిచ్చాడమ్మా.
సినిమా యాక్టర్ లాగా ఉన్నానని అందరూ అంటా ఉంటే అట్టాగే ఇట్టేసుకున్నానమ్మా. సరే పద. వస్తాను త్రిష, వస్తాను బైరాగి. అలాగేనమ్మా. వద్దనమ్మా. ఆ, ప్రేమ నీకోసం ఏమాత్రం కష్టపడ్డం లేదా? ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను ప్రేమకు మాత్రమే పర్సనల్గా ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను? ఆ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. వద్దు ప్రణయ్, నీ చుట్టూ నిన్ను మోసం చేసే వాళ్లే ఉన్నారు. కానీ ప్రేమ మాత్రమే చూపిస్తుంది. పురాణాల్లో పతివ్రతల్లాగా నిన్ను దక్కించుకోవడానికి పోరాడుతోంది. మావయ్య, బాబు టీ. టీ బాబు. ఎదురింట్లో ఉన్నాడుగా, వాడికి తీసుకెళ్ళి ఇవ్వలేకపోయారా? చిచి, వాడికి టీ ఇవ్వడం ఏంటి బాబు? తిడుతూనే ఉంటారు, వెళ్ళొస్తూనే ఉంటారు. ఏంటో. నానమ్మా, ప్రేమేది కనిపించట్లేదు. ఏదో పని మీద వెళ్ళిందమ్మా. ఎదుటి వాళ్ళ కోసం ఎంత మంచి చేయాలనుకున్నా దాన్ని అర్థం చేసుకునే మనుషులు ఈ జీవితంలో దొరకరేమో. అంతా దాని కర్మ. మావయ్య, ఇప్పుడు నానమ్మ నిన్ను తిట్టిందా నన్ను తిట్టిందా? వెళ్ళి ఆవిడని అడుగు. నీ పేరేంటన్నా? ఆయ్, నవనీతమమ్మా. సరిగా కూర్చో, పడిపోతావు. ఇట్రా. పర్లేదమ్మా. పర్లేదు, ఇటు జరుగు. ఆయ్, మీలాగే మీ మనసు కూడా చాలా అందంగా ఉందమ్మా. పనోళ్లనే ఇంత బాగా చూసుకుంటున్నారంటే అయినోళ్లనైతే కళ్ళల్లో పెట్టి చూసుకుంటారమ్మా. అమ్మగారు, ఇంతకీ మన ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నువ్వే చూస్తావుగా. చూస్తానే, చూడ్డానికే వస్తున్నాను. నీ అంతు చూడ్డానికే నీతో వస్తున్నాను. శివాగ్ని ఆట ఆడడం మొదలు పెడితే ఎలా ఉంటుందో చూపిస్తాను. నీ నీడలా ఉండి నీకు నరకం చూపిస్తాను. ఆ కలైరాజా అనే బ్రహ్మాస్త్రంతో నీ కొంపలో భూకంపం పుట్టిస్తాను. చెప్తా. సార్, జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ ఎంత అన్నారు? 36, స్ట్రీట్ నెంబర్ 24, ఫ్లాట్ నెంబర్ 38. ఏం చూస్తున్నావు? నిన్ను నువ్వు గిచ్చేసుకో. అచ్చం అవే అచ్చేసుకో. తొందరగా ఇచ్చేసిపో.
వీడేం చేస్తున్నాడు, ఈడేం టైప్ చేస్తున్నాడు, అసలు ఈడేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదా. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇది మన మధ్య ఉండాలి. షూర్ సార్. రైట్ సార్. డబ్బివ్వు. ఇదిగో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటి ఏంటివి అనేక 36, 24, 38 వచ్చేసి అచ్చేసి ఇచ్చేసి పోయిన ఈ డాక్యుమెంట్స్ ప్రేమ జీవితం నాశనం చేయడానికి నేను రాసిన శాసనం. టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. ఓరి నీ శాసనానికి శార్థం పెట్ట. ఇంకా ప్రేమగానే వదలబట్టరా దరిద్రుడా. ఆ అమ్మ ఉసురు తగిరి నీ లివర్ డ్యామేజ్ అయి చేస్తావా. అమ్మా అమ్మా, పుట్టది గుర్తుపడుతుందా? ఎవరమ్మా ఈ అమ్మాయి? నువ్వు ఒక్కదానివే పనులన్నీ చేసుకోలేకపోతున్నావు కదమ్మా, అందుకే ఈమె పని కావాలని అడిగితే తీసుకొచ్చాను. ఆయ్, నా పేరు నవనీతం అండి. చూడ్డానికి సున్నితంగానే ఉన్నా పని మాత్రం బ్రహ్మాండంగా చేస్తానమ్మా. రాను రాను మీకే తెలుస్తుందిలేండి. ఈ పాప ఎవరమ్మా? జాతరలో అమ్మే రబ్బరు బొమ్మలా ఉంది. మా అన్నయ్య కూతురు. వీడుగాని గుర్తుపడతాడా ఏంటి? కర్మ. దండల్ బాబు, నా పేరు నవనీతం అండి. కొత్తగా పనిలో చేరానండి. ఆయ్, నిన్నెక్కడో చూసినట్టుందే. నన్నేడ చూసుంటారు బాబు. నిన్ననే తూగల రైలెక్కి పట్టాలో దిగానండి. నిజమే, నేను నిన్నెక్కడ చూసుంటానులే. వీడిని వీడే గుర్తుపట్టలేడు, నన్నేం గుర్తుపడతాడు? పెద్దమ్మ గురు, వంటగది ఎక్కడుందో చూపించండమ్మా. ఏ వంట చేయాలో చెప్తారు కాని రండి. రా, తీసుకెళ్తాను. వస్తానమ్మా. ఇంత బ్రతుకు బ్రతికి చివరికి దీనింట్లో చాకరీ చేయాల్సిన గతి పట్టింది నాకు. అసలు ఇప్పుడే దీని నోరు మూసి ఎత్తుకెళ్ళిపోతే